నమస్తే అండి. అర్టికేరియా. అర్టికేరియా అంటే శరీరం పై దుద్దర్లు రావడం, ఎర్రబడిపోవడము అండ్ తీవ్రమైన దురద. ఈ 3 అర్టికేరియా యొక్క లక్షణాలు. ఈ అర్టికేరియా దేనివల్ల వస్తుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. అలర్జీ. మనం ఏదైనా పడని ఆహారం తిన్నప్పుడు అలర్జీ రావచ్చు. అదేవిధంగా కొన్ని మందులు పడకపోవడం వల్ల మనకు ఎలర్జీ రావచ్చు. ఏదైనా పురుగు కుట్టడం వలన కూడా ఎలర్జీ రావచ్చు. ఇది అలర్జీ వల్ల వస్తుంది. ఇంకొకటి ఇన్ఫెక్షన్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, పారాసైట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఈ అర్టికేరియా అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే భౌతిక కారణాలు, అంటే ఫిజికల్ కాజెస్. అవి ఏంటి? మనం చర్మాన్ని గీరినప్పుడు కానీ, అధిక చలి, అధిక వేడి, అధిక సూర్యరశ్మి పడడం వలన, ఎక్కువ ఒత్తిడి వలన మనకు ఈ అర్టికేరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవే కాకుండా వేరే డిసీజెస్ లాగా లైక్ థైరాయిడ్ డిసీజెస్లో, ఇంకా ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఈ అర్టికేరియా అనేది కొన్ని డిసీజెస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ అర్టికేరియాకి హోమియోపతిలో సొల్యూషన్ ఉంది. ఏ పడని వస్తువు అయితే వాళ్ళకు చెప్తారో అది స్పెసిఫిక్గా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. నేను చేసిన ఈ నా ప్రాక్టీస్లో అర్టికేరియా కేసెస్ చాలా చూశాను. హోమియోపతి వాళ్ళ లక్షణాలను తీసుకొని స్పెసిఫిక్గా దాన్ని స్టడీ చేసి మెడిసిన్ సెలెక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. జనరల్గా హోమియోపతిలో ఎపిస్ మెల్లిఫికా, ట్రస్టాక్, ఆర్సెనిక్, ఆల్బమ్ అనేవి కామన్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయన్నమాట. కాకపోతే అవి అర్హత కలిగిన హోమియోపతి డాక్టర్ని సంప్రదిస్తే వారి లక్షణాలను పరిగణలోకి తీసుకొని కరెక్ట్, స్పెసిఫిక్ అండ్ సూటబుల్ రెమెడీ వాడితే తప్పక మంచి సొల్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.